ప్రస్తుత సమాజంలో ఎంతటి మోసగాడైనా అమాయకుల్లాగా నటించేలాగా చేస్తుంది. ఎంతటి అమాయకున్నైనా మోసగాళ్ళ చేతిలో బలయ్యేలాగా చేస్తుంది. అందం, అమాయకత్వం కలగలిపిన కృతి జీవితంతో డబ్బు ఏ విధంగా ఆటాడుకుంది, ఆమె 2 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఆర్తెల్ క్రైమ్ స్టోరీస్. నేను మీ అశోక్ భోగి. కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాలో కృతి మోహన్ అనే ఒక అందమైన అమాయకురాలైన అమ్మాయి ఉంది. ఆమె తండ్రి మోహన్ గవర్నమెంట్ ఉద్యోగి, తన తల్లి ఒక బిజీగా ఉండే బ్యూటీషియన్. ఇద్దరు చేతి నిండా బాగానే సంపాదిస్తున్నారు. కృతి మోహన్ వీళ్లకు ఒక్కగానొక్క కూతురు. ఒక్కతే కాబట్టి ఎలాంటి లోటు రాకుండా చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా ఒక మహారాణిలాగా ఆమెను పెంచారు. కాలికి మట్టంటకుండా, ఎలాంటి కలత ఆమె చెంత చేరకుండా చూసుకున్నారు. లక్షలకు లక్షలు ఖర్చు చేసి తన భవిష్యత్తు బాగుండాలని ఉన్నత చదువులు చదివించారు. కృతి మోహన్ జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. చూడడానికి కృతి సినిమా హీరోన్ లాగా అందంగా ఉంటుంది. ఆమె ఒక మహారాణి లాగా తన ఇంట్లో పెరిగింది. అడగక ముందే అన్ని ఆమె ముందుకు వచ్చేవి. కానీ ఒక్కసారిగా పెళ్లి తర్వాత తన జీవితం పూర్తిగా తల్లకిందులయ్యింది. ఎంతలా అంటే అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని వాళ్ళు ఊహించలేనంత. హీరోయిన్లను మించిన అందంతో ఉన్న కృతి మోహన్ ను కొన్ని నెలల పాటు ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడొక దుర్మార్గుడు. ఆమె నో చెప్పడంతో ఇలాగైతే కాదని ఆ వ్యక్తి కృతి వాళ్ళ నాన్నతో మాట్లాడి ఎలాగోలా ఒప్పించాడు. ఇక అతను కృతి వాళ్లకు దూర బంధువు కావడంతో అతను కూడా ఒప్పుకున్నాడు. ఎంత బాగా చూసుకున్నా వాళ్ళు చేసిన ఒక్క తప్పు వల్ల కృతి జీవితం మొత్తం మారిపోయింది. 20 ఏళ్లకే కృతి మోహన్ కు పెళ్లి చేసేశారు. అతను దగ్గర బంధువు, పైగా ఆమెను ఇష్టపడుతున్నాడు. తన లైఫ్ బాగుంటుందని వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ 6 నెలలకే అతని అసలు రంగు బయటపడింది. ఆమె భర్త ఆమెను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు కావాలంటూ, ఆస్తులు కావాలంటూ గొడవ పెట్టేవాడు. ఇష్టం వచ్చినట్లు కొడుతూ చిత్రహింసలకు గురి చేసేవాడు. కృతి గర్భవతి అయ్యే వరకు మామూలుగా ఉన్న ఆ వ్యక్తి ఆమె గర్భవతి కాంగానే తనలోని రాక్షసుడిని బయటకు తీశాడు. ఎలాగో ప్రెగ్నెంట్ అయింది. ఏం చేసినా విడిచిపెట్టి వెళ్ళదు. పిల్లలైతే చచ్చినట్టు చెప్పినట్టు వింటూ ఇక్కడే ఉంటుంది. ఒక్కతే బిడ్డ కాబట్టి ఆస్తినంతా కాజేసి జలసాలు చేయొచ్చనే ఉద్దేశంతో ఆస్తులు కావాలంటూ, డబ్బులు కావాలంటూ హింసలకు గురి చేసేవాడు. తాను ఏం చేసినా చెల్లుతుందనుకున్నాడు. కానీ కృతి మోహన్కు ఇలాగే కొనసాగితే తన లైఫ్ ఎలా ఉంటుందో అని పూర్తి జీవితం తన కళ్ళ ముందు కదలాడింది. ఇక ఇలాగైతే కాదని విడాకులకు అప్లై చేసింది కృతి మోహన్. ఆమె అందం మీద మోజు తీరే వరకు ఆమెతో గడిపి కొన్ని లక్షలు కట్నంగా తీసుకొని కొంత ఆస్తి రాయించుకొని మిగిలిన ఆస్తి ఎలాగూ ఇవ్వరని తెలిసి ఆమెకు విడాకులిచ్చాడు. కొన్నాళ్ళ తర్వాత కృతి మోహన్కి ఒక ఆడబిడ్డ పుట్టింది. చూస్తుండగానే 3 సంవత్సరాలు గడిచింది. ఇక చేదు జ్ఞాపకాలన్నీ మరిచిపోయి కొత్త జీవితంగా ముందుకెళ్లాలనుకుంది కృతి మోహన్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అన్నీ మరిచిపోయి హాయిగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. కొన్ని రోజులకు కృతి వాళ్ళ దూర బంధువు ఆమెకు సంబంధం తెచ్చాడు. కానీ నేను రెండో పెళ్లి చేసుకోనంటూ తేల్చి చెప్పేసింది కృతి. ఆ తర్వాత కృతికి మధ్యవర్తిగా ఒక సంబంధం తీసుకొచ్చాడు ఇంకొక బంధువు. పెళ్లి కొడుకు ఒక వ్యాపారి. కృతి మోహన్కు సరైన జోడి. కానీ కృతి వాళ్ళ నాన్న తాను కూడా కూతురికి మళ్ళీ పెళ్లి చేయనని అనుకున్నాడు. ఇక అదే మాట తన చుట్టాలందరితోనూ చెప్పాడు. కానీ వాళ్ళ బంధువుల్లో ఒకడైన ఒక వ్యక్తి మధ్యవర్తిలా ఉంటూ 25 సంవత్సరాల కృతిని ఎలా ఒంటరిగా జీవితాంతం ఉంచుతావు, పెళ్లి చేయాలంటూ ఉచిత సలహాలు ఇచ్చాడు. ఆ పాపను చూసుకోవడానికి, జీవితాంతం కృతికి తోడుగా ఉండడానికి ఖచ్చితంగా ఒక మగతోడు అవసరమని మళ్ళీ పెళ్లి చేయాలంటూ కృతి వాళ్ళ నాన్నను ఒప్పించాడు. ఇక దీంతో చేసేదేం లేక కృతి మోహన్ వాళ్ళ నాన్న కృతిని అతి కష్టం మీద మళ్ళీ పెళ్లికి ఒప్పించాడు. కృతి మోహన్కి వైశాఖ్తో పెళ్లి జరిపించారు. ఫిబ్రవరి 2, 2019లో చుట్టాలు, బంధువుల సమక్షంలో వైభవంగా పెళ్లి జరిగింది. కృతికి ఇది రెండో పెళ్లి, కానీ అతనికి మాత్రం మొదటి పెళ్లి. వైశాఖ్ భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టుగా ఆమెను చాలా సంతోషంగా చూసుకునేవాడు. కొన్ని నెలలు బాగానే గడిచింది. ఆ తర్వాత ఇక్కడ సరైన ఇన్కమ్ లేదని, డబ్బులు సంపాదించుకొని వస్తానని గల్ఫ్కి వెళ్ళాడు.
అయితే 6 నెలలు గడిచాక ఎలాంటి సంపాదన లేకుండా ఉత్త చేతులతోనే తిరిగి వచ్చాడు వైశాఖ్. కొన్ని నెలల పాటు అత్తగారింట్లోనే ఖాళీగా ఉంటూ తినుకుంటూ కాలం గడిపాడు. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పెడతానని తన భార్యతో ఒక ప్రపోజల్ పెట్టాడు. ఐడియా బాగానే ఉంది, పని ప్రారంభించండి అంటూ చెప్పింది కృతిమోహన్. ఇక విషయం ఏంటంటే తన దగ్గర డబ్బులు లేవని, ఎలాగైనా మీ నాన్నతో మాట్లాడి నువ్వే అరేంజ్ చేయాలని, సంపాదించిన తర్వాత ఎలాగో ప్రాఫిట్స్ వస్తాయి కదా అందులోంచి తిరిగి ఇచ్చేస్తానని చెప్పి కృతిని బతిమాలాడు. కృతి కూడా అందుకు ఒప్పుకుంది. తనకు రెండో మ్యారేజ్ అయినా అతను నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, అతను కూడా 2 చేతులా సంపాదిస్తే అందరం హ్యాపీగా ఉండొచ్చు. తన ఖాతాలో ఉన్న 4 లక్షల రూపాయలను అతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది కృతిమోహన్. కొన్ని రోజులు గడిచాయి. పని మొదలు పెట్టాను కానీ ఆ 4 లక్షలు సరిపోవట్లేదు, ఇంకా డబ్బులు కావాలంటూ అడిగాడు. కన్సల్టెన్సీ అంటే నా ఒక్కడితో అయ్యే పని కాదు, కొంతమంది వర్కర్స్ని పెట్టాలి, స్టూడెంట్స్ని ఫారెన్ పంపాలంటే ఆఫీస్ కూడా ఒక రిచ్ లుక్ ఉండాలి, కాబట్టి ఇంకా అమౌంట్ కావాలని కృతిని ఫోర్స్ చేయడం మొదలుపెట్టాడు. అమాయకురాలైన కృతి తన జీవితంలో అదే డబ్బు గురించి జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు వచ్చాయి. ఆలోచనలో పడింది. తన మనసులో ఏదో తెలియని ఆందోళన. అయినా సరే తన తల్లి అకౌంట్లో ఉన్న 6 లక్షలు తీసి వైశాఖ్ ఇచ్చింది. పొద్దున లేవగానే హడావిడిగా బయలుదేరడం, రాత్రి ఇంటికి లేటుగా రావడం, ఎప్పుడు బిజీగా ఉన్నట్టుగా వైశాఖ్ బిల్డప్ చేయడం మొదలుపెట్టాడు. నెలలు గడుస్తున్నాయి. ప్రతిసారి డబ్బులు అడుగుతున్నాడు కానీ అతను చేసే బిజినెస్ గురించి ఎలాంటి విషయాలు ఇంట్లో చెప్పట్లేదు. ఏమన్నా అడిగితే చిరాకు పడడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ డబ్బు విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాడు, ఇతనికి బిజినెస్ చేత కాదని కృతిమోహన్ డిసైడ్ అయింది. అయినా కూడా రిస్క్ అయినా పర్లేదు, బిజినెస్లో సెటిల్ అవ్వాలి, బాగా సంపాదిస్తే అందరం బాగుండొచ్చని కృతిమోహన్ తనకు తాను సర్ది చెప్పుకుంటూ ఉన్న సమయంలో తన భర్త వైశాఖ్ ఇంకా డబ్బులు కావాలి, మీ ఆస్తి పేపర్లు కావాలంటూ గొడవను ప్రారంభించాడు. కథ మళ్ళీ మొదటికి వచ్చిందంటూ భయపడింది కృతి. ఏది ఏమైనా తను డబ్బులు ఇవ్వనని తేల్చి చెప్పేసింది. ఈ విషయంలో వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. తన కొల్లాంలోని ప్లాట్ డాక్యుమెంట్స్ ఇస్తే దాన్ని తాకట్టు పెట్టి వ్యాపారం డెవలప్ చేస్తానని మళ్ళీ గొడవకు దిగి ఈసారి చేసుకున్నాడు. అయినా కూడా కృతిమోహన్ భరించింది. ఆమెతో రోజు గొడవ పడుతున్నా అవేమీ పట్టించుకోలేదు. ఒకరోజు కృతిమోహన్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా గొడవ పెట్టుకున్నాడు వైశాఖ్. ఆ గొడవ తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 రోజుల వరకు వైశాఖ్ ఫోన్ కూడా చేయలేదు. వారం తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు. సాయంత్రం 5 గంటలకు అందరితో మంచిగా మాట్లాడాడు. ఆ తర్వాత కృతి ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళాడు. చాలాసేపు వారిద్దరి మధ్య ఏవో డిస్కషన్స్ నడిచాయి. మధ్యలో పని మనిషి టీ పంపిస్తే బెడ్రూమ్లోనే కూర్చొని ఇద్దరు టీ తాగారు. రాత్రి 10 గంటలకు భోజనానికి రండి అంటూ కృతి వాళ్ళ తల్లి వాళ్ళ బెడ్రూమ్ డోర్ కొట్టింది. అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏకాంతంగా ఉన్నారేమో అని తిరిగి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ. రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు వాళ్ళు వచ్చి తింటారేమోనని కృతి తల్లి ఏం తినకుండా అలాగే ఉండిపోయింది. రాత్రి 11 గంటల సమయం అయిపోయింది. అయినా కూడా వాళ్ళు రావట్లేదు. మరీ లేట్ అవుతుందని కృతి వాళ్ళ తల్లి మళ్ళీ బెడ్రూమ్ వరకు వెళ్ళి డోర్ కొట్టింది. అప్పుడు వైశాఖ్ మెల్లగా డోర్ తీశాడు. బెడ్ పైన కృతిమోహన్ చలనం లేకుండా ఉంది. కృతికి ఏమైంది వైశాఖ్, ఇంత త్వరగా పడుకుంది అని అడిగింది. అప్పుడు వైశాఖ్ తనకు హెల్త్ బాగాలేనట్టుంది, హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అన్నాడు. ఆమెను ఎత్తుకొచ్చి హాల్లో పడుకోబెట్టాడు. ఆ తర్వాత సీరియస్గా వెళ్ళి కార్లో కూర్చొని ఎవ్వరికీ చెప్పకుండా తాను బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. కృతిని అక్కడే వదిలేసి అతను మాత్రం బయలుదేరుతున్నాడు. ఇదంతా చూసిన కృతిమోహన్ వాళ్ళ నాన్నకు ఏదో అనుమానం కలిగింది. అసలేమైంది, కృతిని వదిలేసి నువ్వు ఒక్కనివే ఎందుకు వెళ్తున్నావంటూ ఆ కారుకు అడ్డంగా వెళ్ళే ప్రయత్నం చేశాడు కృతి వాళ్ళ నాన్న. అయినా కూడా పట్టించుకోకుండా వేగంగా కారు నడుపుతూ వెళ్ళాడు. కొంచెంలో కృతి వాళ్ళ నాన్న ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మొత్తం మీద వైశాఖ్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ తనను తీసుకొని హాస్పిటల్ వెళ్ళారు. అయినా కూడా లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయింది. ఆ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. ఇక గుండెలను బాదుకుంటూ రోధిస్తూ కృతిమోహన్ వాళ్ళ తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వైశాఖ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. కానీ ఆ రోజు వైశాఖ్ ఎక్కడ కూడా దొరకలేదు. అయితే 2వ రోజు
వైశాఖ్ సడన్గా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కృతి ఊపిరాడకపోవడం వల్లనే మరణించిందని పోస్టుమార్టం రిపోర్ట్లో తేలింది. ఇక పోలీసులు ఆలస్యం చేయకుండా వైశాఖ్ను అదుపులోకి తీసుకొని తమ స్టైల్లో ఇంటరాగేషన్ చేయడం మొదలుపెట్టారు. వైశాఖ్ మొత్తం కక్కేశాడు. బిజినెస్ చేద్దామని కృతిని డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఆస్తి పేపర్లు పెట్టైనా డబ్బులు ఇవ్వాలని అడగడంతో ఆమె ఒప్పుకోకపోవడం వల్ల కోపంలో దిండును అదిమి పట్టడం వల్ల ఆమె మరణించిందే తప్ప ఇది కావాలని చేసిన మర్డర్ కాదని పోలీసుల ముందు మొత్తం ఒప్పేసుకున్నాడు వైశాఖ్. కానీ ఇలాంటి కొన్ని వందల కేసులను హ్యాండిల్ చేసిన పోలీసులు అతని మాటలు అస్సలే నమ్మలేదు. కృతి ఫేస్ అంతా ఎర్రగా కమిలిపోయింది, ముక్కు నల్లగా మారింది. దిండుతో అదిమినా కూడా కనీసం ఒక మనిషి ప్రాణం పోవడానికి నిమిషంన్నర పడుతుంది. ఇక వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే 3 నిమిషాల టైం వరకు పడుతుంది. కానీ నువ్వు ఏదో ఇలా అదిమితే అనుకోకుండా చనిపోయిందని చెప్తున్నావు. అంతా అబద్ధం. కృతి సన్నగా ఉంది, నువ్వు దున్నపోతులా ఉన్నావు. కావాలనే ఆమెను దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశావు. అవునా కాదా అంటూ గట్టిగా వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేషన్ చేశారు. వైశాఖ్తో నిజాలు కక్కించడానికి పోలీసులకు పెద్ద టైం ఏం పట్టలేదు. పోలీసులు తమదైన స్టైల్లో ఇంట్రాగేషన్ చేయగా అసలు నిజం ఒప్పుకున్నాడు వైశాఖ్. డబ్బుల కోసమే తాను కావాలనే కృతిని చంపానని, ఏదో విధంగా తప్పించుకొని ఆస్తి మొత్తం కాజేయాలని అనుకున్నానని పోలీసులకు పూసగుచ్చినట్టు మొత్తం విషయాలు చెప్పాడు. ఇక అన్ని ఆధారాలు సేకరించి కోర్టులో సబ్మిట్ చేసి ఆ దుర్మార్గుడైన వైశాఖ్ని కటకటాల వెనక్కి పంపారు పోలీసులు. ఏమాత్రం ఆలోచన లేకుండా కృతి తల్లిదండ్రులు కృతికి పెళ్లి చేయడం వల్ల ఆమె జీవితం మలుపు తిరిగిపోయింది. ఇక రెండో పెళ్ళన్నా సాఫీగా సాగుతుందనుకుంటే ఆమెకు జీవితాన్నే లేకుండా చేశాడు. ఒకడు చిత్రహింసలు పెట్టి తమ ఆస్తిని లాక్కోవాలని చూస్తే ఇంకొకడు తన ప్రాణాన్నే బలి తీసుకున్నాడు. 3 ఏళ్ల బిడ్డకు తల్లిని దూరం చేశాడు. అల్లారు ముద్దుగా పెంచిన ఒకానొక బిడ్డ ఆ తల్లిదండ్రులకు దూరమయ్యింది. చివరికి ఒక ఆడపిల్ల జీవితం అర్ధాంతంగా ముగిసింది. డబ్బు ఎంతటి వారినైనా ఎంతటి వ్యక్తినైనా మార్చగలుగుతుంది, మూర్ఖుల్లాగా చేయగలుగుతుంది అనే విషయాన్ని ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. చుట్టూన్న సమాజాన్ని నమ్మే పరిస్థితుల్లో లేం కాబట్టి ప్రతి క్షణం ప్రతి నిమిషం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వచ్చే వారం మరొక కథతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.